విజయ్ రూపాని ఆర్ఎస్ఎస్ నుంచి ఎదిగిన నాయకుడుగా నిబద్ధత, నిజాయితీ కలిగిన నేతగా, పాలన దక్షిణునిగా పేరున్నవారు విజయ్ రూపాని. ఆయన పార్టీకి కట్టుబడిన వారు. అందుకే సీఎంగా చేయమంటే గద్దెనెక్కారు. జనరంజగా పాలించారు. అయినా సరే కొన్ని రాజకీయ సమీకరణల వల్ల ఆయనని దిగిపోమ్మంటే దిగిపోయారు. అలా ఆయన బీజేపీకి గట్టి విశ్వాస పాత్రునిగా ఉన్నారు. ఆయన గుజరాత్ మాజీ సీఎంగా ఉంటూ పార్టీని బలమైన వెన్నుముక్కగా ఉన్నారు. అలాంటి ఆయన తాజాగా అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో కన్నుమూశారు. దాంతో మరో 2 నెలల్లో గుజరాత్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఆయన లేని లోటు గట్టి దెబ్బ అని అంటున్నారు. ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. జనసంఘ్ కాలం నుంచి ఆయన పార్టీలో ఉన్నారు. అతను 1988 నుంచి 1996 వరకు రాజ్కోట్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. అలాగే 1996 నుండి 97 వరకు రాజ్కోట్ మేయర్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక గుజరాత్ అసెంబ్లీకి 1998లో ఎన్నుకున్నారు. 2002, 7, 2012, 2017, 2020లో తిరిగి ఎన్నికవుతూ వస్తున్నారు. ఇక అనూహ్యంగా ఆయన 2016లో గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది సమయం ఉంది అనగా 2021లో అతను ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకున్నారు. ఇక ఆయన మాజీ సీఎం అయినా సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. 2027లో గుజరాత్ ఎన్నికలు జరిగాయి. గత 3.5 దశాబ్దాలుగా గుజరాత్ బీజేపీ చేతుల్లో ఉంది. ఈసారి చూస్తే యాంటీ ఇంకబెన్సీ ఎక్కువగా ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లను ఆప్ లాగేసుకోవటం వల్ల బీజేపీ బలపడింది. ఈసారి ఆప్ పోటీ చేయదని అంటున్నారు. దాంతో కాంగ్రెస్ కి మంచి అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మోదీ, అమిత్ షా ఇద్దరు గుజరాత్ కి చెందినవారు. అక్కడ గెలుపు చాలా ముఖ్యం. అలాంటి తరుణంలో కీలక నేత సీఎం స్థాయి వ్యక్తి దుర్మరణం పాలు కావటం బీజేపీకి ఎంతో రాజకీయ నష్టమని అంటున్నారు. దశాబ్దాలుగా పార్టీకి సేవ చేస్తూ విలువలకు కట్టుబడి ఉన్న విజయ్ రూపాని లాంటి నాయకులను తిరిగి తెచ్చుకోవటం, ఆయన ప్లేస్ ను భర్తీ చేయడం కష్టమని అంటున్నారు. ఒకవైపు రాహుల్ గాంధీకి గుజరాత్ పర్యటనలో జనాదరణ పెరుగుతోంది. అదే సమయంలో బీజేపీకి గుజరాత్ లో నాయకులు చాలా అవసరం పడుతున్నారు. ఇంతటి కీలక వేళ మాజీ సీఎం బీజేపీ నేత విజయ్ రూపాని దుర్మరణం పాలు కావటం కమలానాథులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణ వార్త తెలిసి రాజ్కోట్లోని ఆయన నివాసానికి పెద్ద ఎత్తున వస్తున్న ప్రజలను ఆదరణను చూసి విజయ్ రూపాని నాయకత్వం ఏంటని అన్నది అర్థమవుతుంది అని అంటున్నారు. ఇక అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని అసలు ఎందుకు లండన్ వెళ్లాలనుకున్నారు అనేది అందరి మదిలోని ప్రశ్న. అయితే రూపాని తన భార్య అంజలిబెన్ రూపానిని తిరిగి తీసుకురావడానికి లండన్ కు వెళ్తున్న ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహిత వర్గాలైతే వెల్లడించాయి. రూపాని భార్య 6 నెలలుగా అక్కడే ఉంటున్నట్లుగా తెలుస్తోంది. రూపాని బిజినెస్ క్లాస్ విభాగంలో 2Dలో కూర్చున్నట్లుగా విమాన రికార్డులు నిర్ధారించాయి. విజయ్ రూపాని ఆర్ఎస్ఎస్ నుంచి ఎదిగిన నాయకుడుగా నిబద్ధత, నిజాయితీ కలిగిన నేతగా, పాలన దక్షిణునిగా పేరున్నవారు విజయ్ రూపాని. ఆయన పార్టీకి కట్టుబడిన వారు. అందుకే సీఎంగా చేయమంటే గద్దెనెక్కారు. జనరంజగా పాలించారు. అయినా సరే కొన్ని రాజకీయ సమీకరణల వల్ల ఆయనని దిగిపోమ్మంటే దిగిపోయారు. అలా ఆయన బీజేపీకి గట్టి విశ్వాస పాత్రునిగా ఉన్నారు. ఆయన గుజరాత్ మాజీ సీఎంగా ఉంటూ పార్టీని బలమైన వెన్నుముక్కగా ఉన్నారు. అలాంటి ఆయన తాజాగా అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో కన్నుమూశారు. దాంతో మరో 2 నెలల్లో గుజరాత్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఆయన లేని లోటు గట్టి దెబ్బ అని అంటున్నారు. ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. జనసంఘ్ కాలం నుంచి ఆయన పార్టీలో ఉన్నారు. అతను 1988 నుంచి 1996 వరకు రాజ్కోట్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. అలాగే 1996 నుండి 97 వరకు రాజ్కోట్ మేయర్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక గుజరాత్ అసెంబ్లీకి 1998లో ఎన్నుకున్నారు. 2002, 7, 2012, 2017, 2020లో తిరిగి ఎన్నికవుతూ వస్తున్నారు. ఇక అనూహ్యంగా ఆయన 2016లో గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది సమయం ఉంది అనగా 2021లో అతను ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకున్నారు. ఇక ఆయన మాజీ సీఎం అయినా సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు.
పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. 2027లో గుజరాత్ ఎన్నికలు జరిగాయి. గత 3.5 దశాబ్దాలుగా గుజరాత్ బీజేపీ చేతుల్లో ఉంది. ఈసారి చూస్తే యాంటీ ఇంకబెన్సీ ఎక్కువగా ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లను ఆప్ లాగేసుకోవటం వల్ల బీజేపీ బలపడింది. ఈసారి ఆప్ పోటీ చేయదని అంటున్నారు. దాంతో కాంగ్రెస్ కి మంచి అవకాశాలు ఉన్నాయని అంటున్నారు మోదీ, అమిత్ షా. ఇద్దరు గుజరాత్ కి చెందినవారు. అక్కడ గెలుపు చాలా ముఖ్యం. అలాంటి తరుణంలో కీలక నేత సీఎం స్థాయి వ్యక్తి దుర్మరణం పాలు కావటం బీజేపీకి ఎంతో రాజకీయ నష్టమని అంటున్నారు. దశాబ్దాలుగా పార్టీకి సేవ చేస్తూ విలువలకు కట్టుబడి ఉన్న విజయ్ రూపానీ లాంటి నాయకులను తిరిగి తెచ్చుకోవటం, ఆయన ప్లేస్ ను భర్తీ చేయడం కష్టమని అంటున్నారు. ఒకవైపు రాహుల్ గాంధీకి గుజరాత్ పర్యటనలో జనాదరణ పెరుగుతోంది. అదే సమయంలో బీజేపీకి గుజరాత్ లో నాయకులు చాలా అవసరం పడుతున్నారు. ఇంతటి కీలక వేళ మాజీ సీఎం బీజేపీ నేత విజయ్ రూపానీ దుర్మరణం పాలు కావటం కమలానాథులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణ వార్త తెలిసి రాజ్కోట్లోని ఆయన నివాసానికి పెద్ద ఎత్తున వస్తున్న ప్రజలను ఆదరణను చూసి విజయ్ రూపానీ నాయకత్వం ఏంటని అన్నది అర్థమవుతుంది అని అంటున్నారు. ఇక అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ అసలు ఎందుకు లండన్ వెళ్లాలనుకున్నారు అనేది అందరి మదిలోని ప్రశ్న. అయితే రూపానీ తన భార్య అంజలిబెన్ రూపానీని తిరిగి తీసుకురావడానికి లండన్ కు వెళ్తున్న ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహిత వర్గాలైతే వెల్లడించాయి. రూపానీ భార్య 6 నెలలుగా అక్కడే ఉంటున్నట్లుగా తెలుస్తోంది. రూపానీ బిజినెస్ క్లాస్ విభాగంలో 2Dలో కూర్చున్నట్లుగా విమాన రికార్డులు నిర్ధారించాయి. విజయ్ రూపానీ ఆర్ఎస్ఎస్ నుంచి ఎదిగిన నాయకుడుగా, నిబద్ధత, నిజాయితీ కలిగిన నేతగా, పాలన దక్షిణునిగా పేరున్నవారు విజయ్ రూపానీ. ఆయన పార్టీకి కట్టుబడిన వారు. అందుకే సీఎంగా చేయమంటే గద్దెనెక్కారు. జనరంజగా పాలించారు. అయినా సరే కొన్ని రాజకీయ సమీకరణల వల్ల ఆయనని దిగిపోమ్మంటే దిగిపోయారు. అలా ఆయన బీజేపీకి గట్టి విశ్వాస పాత్రునిగా ఉన్నారు. ఆయన గుజరాత్ మాజీ సీఎంగా ఉంటూ పార్టీని బలమైన వెన్నుముక్కగా ఉన్నారు. అలాంటి ఆయన తాజాగా అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో కన్నుమూశారు. దాంతో మరో 2 నెలల్లో గుజరాత్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఆయన లేని లోటు గట్టి దెబ్బ అని అంటున్నారు. ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. జనసంఘ్ కాలం నుంచి ఆయన పార్టీలో ఉన్నారు. అతను 1988 నుంచి 1996 వరకు రాజ్కోట్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. అలాగే 1996 నుండి 97 వరకు రాజ్కోట్ మేయర్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక గుజరాత్ అసెంబ్లీకి 1998లో ఎన్నుకున్నారు. 2002, 7, 2012, 2017, 2020లో తిరిగి ఎన్నికవుతూ వస్తున్నారు. ఇక అనూహ్యంగా ఆయన 2016లో గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది సమయం ఉంది అనగా 2021లో అతను ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకున్నారు. ఇక ఆయన మాజీ సీఎం అయినా సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. 2027లో గుజరాత్ ఎన్నికలు జరిగాయి. గత 3.5 దశాబ్దాలుగా గుజరాత్ బీజేపీ చేతుల్లో ఉంది. ఈసారి చూస్తే యాంటీ ఇంకబెన్సీ ఎక్కువగా ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లను ఆప్ లాగేసుకోవటం వల్ల బీజేపీ బలపడింది. ఈసారి ఆప్ పోటీ చేయదని అంటున్నారు. దాంతో కాంగ్రెస్ కి మంచి అవకాశాలు ఉన్నాయని అంటున్నారు మోదీ, అమిత్ షా. ఇద్దరు గుజరాత్ కి చెందినవారు. అక్కడ గెలుపు చాలా ముఖ్యం. అలాంటి తరుణంలో కీలక నేత సీఎం స్థాయి వ్యక్తి దుర్మరణం పాలు కావటం బీజేపీకి ఎంతో రాజకీయ నష్టమని అంటున్నారు. దశాబ్దాలుగా పార్టీకి సేవ చేస్తూ విలువలకు కట్టుబడి ఉన్న విజయ్ రూపానీ లాంటి నాయకులను తిరిగి తెచ్చుకోవటం, ఆయన ప్లేస్ ను భర్తీ చేయడం కష్టమని అంటున్నారు. ఒకవైపు రాహుల్ గాంధీకి గుజరాత్ పర్యటనలో జనాదరణ పెరుగుతోంది. అదే సమయంలో బీజేపీకి గుజరాత్ లో నాయకులు చాలా అవసరం పడుతున్నారు. ఇంతటి కీలక వేళ మాజీ సీఎం బీజేపీ నేత విజయ్ రూపానీ దుర్మరణం పాలు కావటం కమలానాథులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణ వార్త తెలిసి రాజ్కోట్లోని ఆయన నివాసానికి పెద్ద ఎత్తున వస్తున్న ప్రజలను ఆదరణను చూసి విజయ్ రూపానీ నాయకత్వం ఏంటని అన్నది అర్థమవుతుంది అని అంటున్నారు. ఇక అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ అసలు ఎందుకు లండన్ వెళ్లాలనుకున్నారు అనేది అందరి మదిలోని ప్రశ్న.
అయితే రూపాని తన భార్య అంజలిబెన్ రూపానిని తిరిగి తీసుకురావడానికి లండన్ కు వెళ్తున్న ఆయన కుటుంబ సభ్యులు సన్నిహిత వర్గాలైతే వెల్లడించాయి. రూపాని భార్య 6 నెలలుగా అక్కడే ఉంటున్నట్లుగా తెలుస్తోంది. రూపాని బిజినెస్ క్లాస్ విభాగంలో 2Dలో కూర్చున్నట్లుగా విమాన రికార్డులు నిర్ధారించాయి.